ఇంటర్ ఫెయిల్ అయితే ఎట్లా కదా, కనుక ఫెయిల్ ఏం కాలే కదా, ఆమె కన్నా కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయి. అప్పుడు నీ దాంట్లో చూడలేదేమో ఆమె, కనుక నీ దాంట్లో చూస్తే బాగుండేది. నిర్గమకాండం 15వ అధ్యాయం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మీ సన్నిధి మాకు దీవెనకరంగా చేయండి. మీరు మాతో కూడా ఉన్నారు, అన్ని వేళలో ఉన్నారు, అన్ని సమయాల్లో ఉన్నారు. కష్టకాలంలో, సంతోష సమయంలో మీరు మాతో ఉన్నారు. మా చేతగాని పరిస్థితిలో మీరు మా చేయి పట్టుకుంటారు. అయ్యా, మాకు అనుభవం నేర్పిస్తారు. అయ్యా, మిమ్మల్ని స్తుతించడానికి మాకు తగినటువంటి ప్రభా ఆరాధించడానికి అవకాశాన్ని కల్పిస్తారు. ప్రభా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మీ సన్నిధి మాకు దీవెనకరంగా చేయండి. మీ మాటలు మా హృదయంలో నాటబడుటకు సహాయం చేయండి. మీ గొప్ప కార్యములన్నిటి కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభా, ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదో ప్రభా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు కూడా కృతజ్ఞతలు దీవించండి. ఇదో సంఘమంతటి కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు, యవనస్తులందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినే మనసు, గ్రహించే శక్తి ప్రసాదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మరొకసారి మీ అందరికి కూడా వందనాలు. 15వ అధ్యాయంలో ఇది మోషే రాసినటువంటి కీర్తన. మోషే కీర్తనలు అంటే పాటలు. అయితే దేవుడు మోషే యొక్క అనుభవంలో నుండి, మోషే ఎంత కాదనుకున్నా దేవుణ్ణి స్తుతించడానికి ఇచ్చినటువంటి కీర్తన. ఎలాగొచ్చింది కీర్తన అంటే, ఆయన అనుభవంలో నుండి, ఆయన యొక్క దేవుడు ఆయనకు నేర్పించినటువంటి ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లుగా ఆయన దేవుని స్తుతించినటువంటి కీర్తన. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. కీర్తన పాడిరి ఏంటది? మనకి ఎప్పుడు పాటలు వస్తాయి? సంతోషం ఉన్నప్పుడు వస్తాయి కదా. పాటలు ఊరికనే రావు కదా. పాట వచ్చిందంటే సంతోషం ఉందని అర్థం. ఏమంటా? బాధల పాట కాదు ఇది. ఇది భావంతో కూడినటువంటి పాట. ఓకే, కనుక పాటకి ఆమె చెప్పినట్లు బాధకి తేడా ఉంది. ఎరగని దేశంలో దేవుని గురించిన పాట ఎలాగ పాడతామని రెఫరెన్స్ సరిగా గుర్తురావట్లే. అక్కడ అన్య దేశంలో, ఎరగని దేశంలో పాట ఎట్లా వస్తుంది? పాకిస్తాన్ వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళని చిత్రహింసలు పెడతారు. అలాంటప్పుడు పాట ఎట్లా వస్తుంది కదా? రాదు. కనుక నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో దెబ్బలు తింటున్నప్పుడు, ఐగుప్తుల యొక్క బంధకాల్లో నివసిస్తున్నప్పుడు, రకరకాల ప్రయాణాలు చేస్తున్నప్పుడు, అలాంటి సమయంలో వాళ్ళు ఇలాంటి పాట పాడలే. ఇప్పుడు ఏం పాట పాడుతున్నారు అంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఎంత వద్దనుకున్నా సరే పాట పాడాడు కదా. అలాంటి పాట. ఈ పాటకి ముందున్నటువంటి కాలంలో, వాళ్ళ శ్రమలో, వాళ్ళ ప్రయాణంలో, వారి అరణ్యవాసంలో, అలాంటి సమయంలో వాళ్ళు పాట పాడలేని పరిస్థితి. ఎవరో ఒకరు పోయారనుకోండి మన ఇంట్లో, పాట వస్తుందా? కానీ మన వాళ్ళు ఏం చేశారంటే, ఆ పాట ఇప్పుడు కొంతమంది ఇళ్లలో చనిపోతే కూడా ఆ పాట క్యాసెట్ వేసి పాడిపిస్తూ ఉన్నారు. మా ఇంటి దగ్గర అట్లనే ఆ పాట వాళ్ళ పేరు మీద పాట కట్టి పాడుతూ ఉన్నారు. ఇదేనా కొత్త పాట అనుకుంటే ఆయన గురించి, నీ గిన్నెట్టు పోయింది, నువ్వు నడిచిన అదెట్టు పోయింది,
కనుక ఇట్లా పాట వాడి దుఃఖం వచ్చి పాడుతున్నాడా తెలియదు. ఈ పాట కూడా అందులో కలిపేశారు. నువ్వు కూర్చున్నటువంటి కుర్చీ ఎటు పోయింది, నువ్వు తిన్న గిన్నె పళ్ళెం ఎటు పోయింది అని చెప్పి పాట పాడుతున్నాడు. కానీ ఈ పాట దేవుడు వాళ్ళని నడిపించిన విధానంలో చూస్తున్నాం. యెహోవాను గూర్చి గానము చేసేదము, అతిశయించి జయించను. హీఈస్ ద విక్టోరియస్. ఆయన అతిశయం ఇస్తాడు. ఆ అతిశయం ఇచ్చి మనల్ని జయింపజేస్తాడు. మన గొప్పతనం కలుగజేసి మనల్ని జయించేటట్లు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం స్టేడియంలో కూర్చొని బయట కూర్చొని చప్పట్లు కొట్టవచ్చు, కానీ పరిగెత్తేవాడు ఎక్కడ? మనం ఎంత ఉన్నా సరే పరిగెత్తేవాడిలో సత్తా ఉండాలి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించిన విధానం బట్టి అవతల వ్యక్తికి ఉన్నటువంటి వెపన్స్ అవన్నీ కూడా సాధనాలు పరికరాలు అన్నిటికంటే వీళ్ళ విజయం అతిశయం కారణంగా ఉన్నది, గొప్ప కారణంగా ఉంది, గర్వకారణంగా ఉంది. దేవుడు వాళ్ళను అద్భుతంగా ఆశీర్వదించిన విధానాన్ని బట్టి చూస్తున్నాం. కనుక ఈ పాటకి చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఒక్కడు చేసిన ప్రార్థన కాదు. ఇశ్రాయేల్ అందరూ ప్రజలు ఆయన నడిపిస్తుండగా మోషేను అందరూ కూడా తిడతా ఉన్నారు. మోషేను ఎన్ని లక్షల మంది, కనుక వాళ్ళందరూ తిడతా ఉంటే కూడా ఈయన ఒక్కడే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అందరూ ఇక్కడ తీసుకొచ్చావు ఎందుకు, అక్కడే బాగుండేది కదా అని చెప్పి ఎన్ని ఉన్నాయో అన్ని రకాలుగా ఆయనను తిట్టారు. కనుక చివరికి అక్కడ నీళ్ళ దగ్గర తీసుకొస్తే అక్కడ కూడా ఆయన దగ్గరికి రాలే. కనుక దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. 6 లక్షల కాల్వములను ఆయన నడిపించినటువంటి ప్రభు దేవుని యొక్క సన్నిధిలో అలాంటి గొప్ప కీర్తన పాడుతూ ఉంటే అందరూ తిడుతుంటే పాట వస్తుందా? మేము నువ్వు ఎందుకు తెచ్చావు, అక్కడే కూరగాయలు బాగుండే, అక్కడే అన్నీ బాగుండే అని అంటే పాట వస్తుందా? ఎవరు సహకరించకపోతే పాట వస్తుందా? అక్క కూడా ఆయనకు సహకరించకపోతే పాట వస్తుందా? కనుక అట్లా దేవుని యొక్క పాట ఒక్కడై పాడినటువంటి పాట, ఆ ఒక్కడి కొరకు దేవుడు చేసినటువంటి కార్యం. కనుక దాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ కూడా ఆరాధించడానికి వీల్లేని సమయంలో దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒంటరి అయిపోతాం. మన ఒంటరి అయినటువంటి సమయంలో దేవుడు మనతో ఉంటాడు. మన కష్టకాలం అలాంటి సమయంలో దేవుడు మనతో ఉంటాడు. కనుక దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది ఏంటంటే, దేవుడు ఏం చేశాడు? గుర్రములను రౌతులు అంటే ఎంతమంది తెలియదు. రౌతులు అంటే రాళ్ళు కాదు, గుర్రాలన్నీ కూడా కలిపి సమూహాన్ని అందరిని తీసుకుపోయి ఎక్కడేసాడంట? ఆయన సముద్రంలో పడదోయగలను. ఒక్కడినన్నా మోసే ఇట్లా తోసేయలే, ఒకరినన్నా మోసే తోసేయలేదు. కానీ ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చాడు. దేవుడు కొరకు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తుల చుట్టూ దేవుని దూతలు కాపుదల ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రథములను పడేస్తూ ఉంటే, రౌతులను పడేస్తూ ఉంటే కనుక ఎప్పుడైనా ఎట్లా చారియట్స్ ఎట్లా నడిపిస్తారో తెలుసా? సోషల్లో చెప్తారు కదా. కనుక ఎలాగ యుద్ధానికి సన్నద్ధులు అవుతారు. మన లెక్కలో చెప్పాలంటే బాహుబలి రథం అనుకుంటారు కదా. రకరకాల పరిస్థితులు, అప్పటి కాలపు ఇవన్నీ చూడాలంటే సార్లార్ జంగ్ మ్యూజియం చూడాలి. వాటిని ఆర్మర్స్ అవన్నీ కూడా మోసేటువంటి విధానం, వెపన్స్ అన్నీ కూడా. కనుక అలాంటివి అన్నిటిని దేవుడు మోసే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రంలో పడేశాడు, సముద్రంలో పడవేశాడు. తర్వాత ఎవరంట? దేవుడే నాకు బలం, దేవుడే నా గానం, నా పాట ఎవరంట? దేవుడే నా పాట,
మనుషులు ఎవ్వరు కూడా నన్ను గెలిపించలేరు, కానీ ఎవరు గెలిపిస్తారు? దేవుడే గెలిపిస్తాడు. హల్లెలూయా. ఆ ధైర్యం మనకు ఉండాలి, ఆ యొక్క జ్ఞానం మనకు ఉండాలి. ఆయననే నన్ను ఆదరించేవాడు కనుక నా చుట్టూ ఎంతమంది మూగినా నేను దేవుని పాడకుండా ఉండలేను, ఆరాధించకుండా ఉండలేను. ఆయన ఆరాధిస్తేనే నా జీవితంలో అద్భుతమైన విజయాలు నేను చూస్తా అనేటువంటి పరిస్థితిలో ఈ పాట పాడుతున్నాడు. ఆయన సముద్రంలో పడద్రోయవాడు, యెహోవాయే నా గానము, నా బలం, నా గానము, ఆయన నా రక్షణయు. ఆయనే నా రక్షణ. ఎవరు? ఆయననే. కనుక ఆయనే నా గానం, నా బలం. హల్లెలూయా. ఆయననే. సొలొమోను జ్ఞానాన్ని పరీక్షించారు. ఇద్దరు అమ్మలు వచ్చి ఒక కొడుకు కొరకు కొట్లాడారు. ఒకరోజు ఏం చేశారు? ఒక అమ్మ అంత కరువు కటకం ఉంటే, అంత కరువు ఉన్నప్పుడు నీ కూతురు నాకు ఇస్తే ఈరోజు నీ బిడ్డని నేను వండుకొని మనందరం తిందాం, రేపటి దినంలో నీ బిడ్డ నాకు కావాలి అన్నారు. రేపటి దినం వచ్చేసింది. మొదటి దినం ఒక బిడ్డను కోసుకొని తిన్నారు. రెండవ దినం కోసుకొని తిందామని నీ బిడ్డని అంటే ఇదేమన్నా సొరకాయనా ఇవ్వడానికి కదా? మొదట ఆమె బుద్ధి లేక ఇచ్చేసింది. తర్వాత రెండవ దినము అడిగింది. తన బిడ్డను చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నది ఆమె. అల్లారు ముద్ద, చావడానికైనా సిద్ధంగానే నా బిడ్డని ఇవ్వను అన్నది. రాజు ఏం చేశాడు? ప్రాకారం మీద తిరుగుతూ ఉన్నాడు. నా దేశ ప్రజలు ఎట్లా ఉన్నారని తిరుగుతూ ఉన్నాడు. నా దేశ ప్రజలు ఎట్లా ఉన్నారని తిరిగితే ఇద్దరు ఒకేసారి పరిగెత్తుకొని వచ్చారు. కనుక ఆయన అంటాడు, దేశంలో ఏమీ లేదు, గానుగల యొక్క కాలువలో కూడా నూనె లేదు, మీకు ఇచ్చి పైరు అంటే పంటగా ఉన్న తర్వాత కొంచెం వదిలిపెట్టి బీదలకు వదిలిపెట్టేటువంటి అది కూడా లేదు, గానుగలో నూనె కూడా లేదు, కాలువలో నూనె లేదు, మీకు ఏమి ఇచ్చి మిమ్మల్ని ఓదార్చగలను అంటాడు. అంటే వాళ్ళు, అయ్యా మా పరిస్థితి అది కాదు. పరిస్థితి ఏంటి? ఈరోజు పిల్లలను చంపుకొని తినేసాం. ఈమె నాకు అందంగా చెప్పింది, సరే అని చెప్పి నా బిడ్డని ఇచ్చేసా. కనుక ఈమె చతుర్థ ద్వారా నా బిడ్డని ఈరోజు కావాలంటుంది అని అంటే ఆయన నీ బిడ్డను కొయ్యి అనడానికి అధికారం ఉందా? కనుక రాజుకైనా అధికారం లేనటువంటిది దేవుడికి అధికారం ఉంది. కనుక సొలొమోను ఏం చెప్పాడంటే తీర్పు, ఆ బిడ్డను తీసుకో చంపేయి అన్నట్లు మాట్లాడాడు. ఆ కన్న తల్లి ఏమన్నదంటే, సరే ఎవరి దగ్గర ఉంటుంది మంచిగా ఎక్కడన్నా పెరగని, కనుక ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేసేయండి, పెంచమని చెప్పి ఇచ్చేయండి అన్నాడు. హల్లెలూయా. కనుక నిజమైనటువంటి తల్లి ఏం చెప్పిందంటే పెంచుకోవడానికి అనుమతించింది, కానీ కొయ్యడానికి అనుమతించలేదు. కనుక దేవుడు తన ప్రజలను ఎట్లా కాపాడుతాడంటే, ఒక తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తా. కనుక చంపడానికి అనుమతించలేదు, కానీ పెంచడానికి అనుమతించింది. కనుక దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో అలాగే మన కొరకు కాకపోయినా వేరే ఇంట్లైనా బాగుండండి అనేటువంటి భావం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా రక్షణకర్త అయిన దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నా బిడ్డను రక్షించే దేవుడు. తర్వాత నా దేవుణ్ణి నేను వర్ణిస్తా. ఆ దేవుని గురించి తెలిస్తేనే వర్ణిస్తాం. నా దేవుని గురించి నేను వర్ణిస్తాను. హల్లెలూయా. రకరకాల కవులు రకరకాలుగా వర్ణనాతీతమైనటువంటి ఈ దేవుని గురించి వర్ణించడానికి సముద్రం సరిపోదంట. చెట్లన్నీ ఇంకు చేసినా సరే ఈయన గొప్పతనాన్ని గురించి పొగడడానికి చెట్లన్నీ పెన్నులైనా సరే ఆయన ప్రేమను వర్ణించే తరం కాదు. కనుక అలాంటి వర్ణనాతీతమైన దేవుణ్ణి నేను వర్ణిస్తా అని మోషే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
దేవుని గురించి తలపోయాలి, దేవుని గురించి ఆలోచించాలి, దేవుడు మనల్ని ఎలాగ అభివృద్ధిలోనికి తెస్తున్నాడు అనేటువంటిది చూడాలి. దేవుడు ఎట్లా కాపాడుతున్నాడు, శత్రువు నుండి కాపాడాడు, ఎండల నుండి కాపాడాడు, వర్షం నుంచి కాపాడాడు, కనుక అన్నిటి నుంచి కాపాడాడు. హల్లెలూయా. మనం అడవిలో పోతుంటే ఏదైనా పురుగు వచ్చి కొట్టిందంటే ఎంత కష్టం. అరణ్యంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ నడిస్తే వారి తల చెదిరిపోలేదు, వారి యొక్క బట్టలు మాసిపోలేదు, వారి చెప్పులు చిరిగిపోలేదు. కనుక ఎంత గొప్పగా దేవుడు వాళ్ళని నడిపించాడు అనేటువంటి చూస్తున్నాం. ఒక 2 గంటలు నడిస్తే అమ్మో కాలు వాయ అంటాం. కనుక అలాంటిది వాళ్ళ కాలు వాయకుండా కాపాడాడంట. హల్లెలూయా. తల వెంట్రుకలు కూడా ఆయన కాపాడాడు, ఒకటి కూడా రాలిపోకుండా కాపాడాడు. అంతమందికి గొడుగులు చేయాలంటే ఎంతమందికి గొడుగులు చేయాలి? ఆయన మేఘాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఆయన మేఘాన్ని పెట్టాడు, పగలు వెళ్ళడానికి మేఘస్తంభమును, రాత్రి వెళ్ళడానికి వెన్నెల స్తంభాన్ని దేవుడు ఆయన సృష్టించాడు. కనుక ఈజ్ ద క్రియేటర్. ఆయనని ఎలా వర్ణిస్తాం, ఎంత గొప్పగా వర్ణిస్తాం. శత్రువు కళ్ళ ముందే ఆ రథములతో గుర్రాలతో నీళ్ళలో కొట్టుకుపోతుంటే ఎట్లా వర్ణిస్తాం. కనుక దేవుని మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను వర్ణిస్తాను. నా పితరుల దేవుడు ఆయనే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను ఆయన అనిపించుకున్నాడు. కనుక నా పితరుల దేవుడను నేనే, కనుక ఆయన నేను వర్ణిస్తాను. అలాంటి గొప్ప దేవుడిని ఘనపరుస్తాను, ఆయన మహిమను వర్ణిస్తాను. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా యుద్ధ శూరుడు, ఆయన ఉన్నవాడు. యెహోవా పేరు అంటే ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన ఉన్న దేవుడు కనుక ఆయన నేను వర్ణిస్తాను, ఆయన మహిమను నేను వర్ణిస్తాను, ఆయన ప్రభావం నేను వర్ణిస్తాను అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది. ఆయన ఫరో రథములను, అతని సేనను సముద్రంలో పడవేశాను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో. ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, ఎక్స్పర్ట్స్. ఇప్పుడు ఎవరైనా విఐపి ఉంటే ఆయనకు బౌన్సర్స్ ఉంటారు. ఆ బౌన్సర్స్ వాళ్ళు ఎంత ఇదైనా సరే వాళ్ళని తట్టుకొని నిలబడగలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. అలాంటి ఎక్స్పర్ట్స్ అయినటువంటి వ్యక్తులను దేవుడు నియమించి, దేవుని కార్యం కొరకు దేవుడు వాళ్ళను కూడా తుత్తునీలుగా చేస్తాడు అని ఉంటుంది. కనుక చాలా సందర్భాల్లో మాకు ఇంతమంది బౌన్సర్స్ ఉన్నారు, ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు, వై సెక్యూరిటీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. కనుక 4 రకాలైనటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు అనుకున్న దేవుడు వాళ్ళ నుంచి కాపాడుతాడు. హల్లెలూయా. కనుక అంత ఎక్స్పర్ట్స్ ఉన్నా సరే దేవుడు కాపాడాడు. ఫరో యుద్ధముల గుర్రములను రథములను ఆయన ఎక్కడ పోయినా మళ్ళీ లేవలేదంటారు. రాతి వల్లే అడుగంటిపోయారు. రాయి నీళ్ళల్లో వేస్తే బయటికి రాదు కదా, అట్లా తేలకుండా చేసేసాడు. దేవుని యొక్క శక్తిని మనం చూడాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూడాలి, దేవుని యొక్క కీర్తి ప్రతిష్టతలను చూడాలి. వీళ్ళు దగ్గరుండి చూశారు. కానీ దేవుని ప్రజలుగా వీళ్ళు తన యొక్క దేవుని గురించి వర్ణించడం మొదలుపెట్టారు. ఆయన కీర్తిస్తాం, ఆయన ఘనపరుస్తాం, ఆయన నామాన్ని గొప్ప చేస్తాం, ఆయన ఆరాధించడమే మా ప్రధాన ఉద్దేశం అని చెప్పి మోషే ఈ యొక్క పాటను రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కానీ దేవుడు వాళ్ళని చూస్తుండగా శత్రువుల బారి నుండి రక్షించాడు, తప్పించాడు అని చెప్పి దేవుని వాక్యంలో చూస్తున్నాం. యెహోవా నీ దక్షిణ హస్తము బలమంది అతిశయించును. నీ దక్షిణ హస్తం నా పక్కకు ఉన్నది, అది బలముంది అతిశయించేలాగుంది. దేవుని యొక్క కుడి హస్తం మన మీద ఉన్నది. దేవుని యొక్క కుడి హస్తం మన మీద ఉంటే మనం అతిశయిస్తాం, గొప్పగా
ఆయన నామాన్ని ఘనపరుస్తాం. అట్టి దేవుని యొక్క సన్నిధిని మర్చి మనమేదో చేద్దామంటే కుదరదు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలందరినీ దేవుడు ఎట్టివాడో కూడా చూపించాడు, ఎలాంటి సహాయం చేస్తాడో చూపించాడు. చాలా యుద్ధ శూరులైన వాళ్ళను హతం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ప్రభుకి ప్రధానమైన స్థానం ఇస్తే మన కష్టాలు వస్తాయి, రావంట్లే. ఆ కష్టాల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. కనుక మన కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతూ ఉంటే దేవుడు యొక్క గొప్పతనాన్ని చూస్తున్నాం. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఏం చేస్తుందంట, శత్రువును నీ దక్షిణాస్తం నన్నేమో ఆపుతుంది, ఇంకొక హస్తమేమో శత్రువును చితగొట్టేస్తుంది. కానీ దేవుడు యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలి. దేవుడిని మనం చక్కగా చూడాలి. నా జీవితంలో దేవుడు ఎన్నెన్నో మేళ్ళు చేశాడు, కానీ వాటన్నిటిని గూర్చి దేవునికి మహిమ చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమస్త మహిమ దేవుడికి చెల్లించాలి. మనం బాగా చదువుకోవచ్చు, జ్ఞాపక శక్తి ఎవరివ్వాలి? కరెక్ట్ ఆన్సర్కి సరైన సమాధానం ఎవరు గుర్తు చేయాలి? కొన్నేమో ఒకే రీతిగా ఉంటాయి క్వశ్చన్లు, కొంచెం మార్పు ఉంటుంది. ఆ ఒకే రీతి ఉన్నటువంటి ఆ ప్రశ్నకి సరైన సమాధానం దేవుడే మనకి గుర్తు చేయాలి. కొన్నేమో ఏంటి అదృష్టం పరీక్షించుకునే ఉంటాయి, ఏబిసిడీలు రాసేయండి కదా, ఆబ్జెక్ట్ అందులో బి రాసినా కదా, ఏదో గుడ్డిమారి, అది మనకు తెలుసో తెలియదు అట్లా వేసేస్తాం. కానీ దాన్ని కూడా సరి అయినటువంటి రీతిలో చేసేవాడు ఎవరు? దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రమేయం ఏమీ లేకుండా మన పక్షంలో ఉండేవాడు దేవుడు. మన ప్రమేయం ఏమీ లేకుండా మన పక్షంలో పనిచేసేవాడు. కనుక తన దయగల దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాడు. తర్వాత నీ మీదికి లేచి వారిని దేవుడు చెప్తున్నాడు, నీ మీదికి లేచేవారిని నీ మహిమాతిశయం ద్వారా అణిచివేస్తావు. కనుక దేవుని యొక్క కోపం ఏంటో ఒకసారి రుచి చూస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఎంత చెప్పినా వర్ణనాతీతమైనటువంటి భావంతో దైవజనుడు మోషే గారు దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు. నీ నాసికారంధ్రం అంటే ఏంటి? ముక్కు రంధ్రాల వలన ఆయన గట్టిగా శ్వాస కనుక వీలిస్తే ఇవన్నీ కూడా ఏమైనాయంట, నీళ్ళు అటుపక్కన ఇటుపక్కన రాశిగా నిలిచిపోయాయంట. దేవుని యొక్క ఉగ్రత అలాగనుకుంటే దేవుని కార్యం. హాస్పిటల్కి వెళ్ళినటువంటి వ్యక్తులకు కొంతమందికి ఇట్లా ఊదమని చెప్పి 3 ఉన్నట్టు ఇస్తారు కదా, 3 ఏంటి అవి బాల్స్ ఇస్తారు. మనం ఎంత ఊదినా అవి 2 లెగుస్తాయి కానీ 3వది లెగదు కదా. ఎంత ఊదినా సరే ఆ 2 ఇక వాళ్ళు అనిపిస్తారే ఇది తర్వాత బాల్ ఒకటి. మన శక్తి ఎంతో దేవుడి శక్తి ఎంతో కనబడుతుంది. హల్లెలూయా. మన శక్తి ఎంతనో మనకు తెలుస్తుంది. దేవుని యొక్క శక్తి వలన సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ 2గా రాశిగా ఉన్నాయంట. అగాధ జలముల మధ్య సముద్రం మధ్య ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వ్యక్తిగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీటిలా గడ్డగట్టాయి. కానీ దేవుని యొక్క శక్తిని మనం చాలా చిన్న అంచనాగా వేయొద్దు. దేవుని శక్తిని చిన్నగా వేయొద్దు. దేవుని యొక్క శక్తిని మనం చూడాలి అనుకుంటే, రుచి చూడాలి అనుకుంటే ఇలాంటివి చేస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనుకుంటే షోమ్రోన్ పట్టణంలో కరువు వస్తుంది కదా. కరువు రాకముందు ఇంకేంటి 2వ రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం.
అక్కడ 4 కుష్ఠరోగులను దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. రేపు ఈవేళ శవనూరు పట్టణంలో సన్నని మానిక ₹1 సన్నని మానిక ₹1 సన్నని ఎవలు అమ్మబడతాయి. హల్లెలూయా. ఇక్కడ ఏంటి, దేవుని యొక్క మాటకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు వీళ్ళు. రాజు దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి మాట చెప్తున్నట్టు, అయ్యా నువ్వేంటి ప్రీచింగ్ చేసుకుంటూ పోవాలి, కానీ దేశంలో ఎంతమంది ఉన్నారు, ఎంత రేషన్ కావాలి, ఎలాంటి విషయం కావాలో అది పాలకులకు మాత్రమే తెలుసు, కానీ నీకు తెలియదు అన్నట్లుగా మాట్లాడతారు. ఆయన అంటాడు, అయ్యా నువ్వు కనులారా చూస్తావు కానీ ఒక్క మెతుకైనా తినవు అన్నట్లుగా చెప్తాడు. ఏం తెరుస్తాడంట, ఆకాశం నుండి కిటికీలు తెరిచినా అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా, నువ్వు కన్నులారా చూసేదవు కానీ దానికి తినకపోదు అని చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట నమ్మాలి, విశ్వసించాలి. కనుక ఈ అధిపతినే దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఆయన నియమించినటువంటి అధిపతిగా ఉన్నాడు. కనుక ఈ కథ అంతా ఇంటికి పోయి చదువుకోవాలి. తర్వాత దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆ 4 కుష్ఠరోగులు అక్కడ ఉన్నారు. 4 కుష్ఠరోగులు ఉండి వాళ్ళకు ఒక తలంపు వచ్చింది, షోమ్రోను పట్టణంలో ఆ యొక్క పట్టణంకి వెళ్ళినా మనం చచ్చిపోతాం, ఇక్కడ కూర్చున్నా చచ్చిపోతాం, ఆ దండుపేటలోనికి పోదాం పదండి, అక్కడ వాళ్ళు మనల్ని చంపనిస్తే చస్తాం, లేకపోతే ఉండనిస్తే ఉందాం. కానీ ఏం చేయాలి, ప్రయాసం అయితే మానొద్దు, ఏం చేయాలి, వెళ్ళాలి ముందుకు. వాళ్ళు మంచిగా పొద్దున్నే ఉదయమే 4:30 కల్లా అన్నీ కూడా భోజనాలు సిద్ధం చేశారు. మంచి వాసన వస్తుంది కనుక, మంచి స్మెల్ వస్తుంది కనుక వాళ్ళ దండుపేటలోకి పోదాం అన్నాడు. దేవుడు యొక్క కార్యం చూడాలి. ఏంటంటే వాళ్ళ యొక్క రుమాల్ పైన వేసుకునేటువంటి రుమాల్, ఆ పైన వేసుకునేటువంటి రుమాలు ఇట్లా పైన వేసుకుంటారు కదా, అది కింద పడిపోతే వెంటనే గుర్రాలు రథాలు వచ్చి మన మీద దాడి చేస్తారు అనేటువంటి భయంతో వాళ్ళ రుమాలన్నీ కూడా వదిలేసి అలాగ పరిగెత్తిపోయారు. ఒకసారి ఆ మాట చదవండి. కాదు, అక్కడ ఎట్లా ఉంటుందంటే అక్కడ ఆ 4 కుష్ఠరోగులకు దానికన్నా పైన వాళ్ళు వెళ్ళుచుండగా ఏమైంది, గుర్రాలు యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు, ఒక్కొక్కడు పోతుంటే వాళ్ళ వెనుక వాళ్ళతో కూడా 4 మనుషులే వెళ్తుంటే శత్రు యొక్క చెవిలో ఇలాంటి రథాలు గుర్రాలు పరిగెత్తినట్లుగా వాళ్ళకు భయం పుట్టిస్తూ ఉంది. హల్లెలూయా. ఇలా భయం పుట్టించింది. ఒక్క వ్యక్తి అడుగేస్తే 1000 గుర్రాలు పరిగెత్తినట్లుగా, ఒక వ్యక్తి వస్తే ఎన్ని రథాలు పరిగెత్తినట్లుగా, మీద పడిపోయినట్లుగా దేవుడు వాళ్ళ చెవులలో అలాంటి శబ్దాలు పుట్టించాడు. హల్లెలూయా. కనుక ఒక్కడు పరిగెడుతుంటే వీళ్ళకేం వినబడతలే, కుష్ఠరోగులకి, అవతల దండుపేటలో ఉన్నవాడికి వినబడుతుంది. వాళ్ళు పరిగెత్తుకొని పోయి అన్నీ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. వెళ్ళిపోయి చేసింది ఏంటి, అమ్మో మనల్ని ఎవరైనా కొడతాడేమో చంపుతాడేమో అని వాళ్ళు మెల్లిగా పోయి ఏం చూశారు,
అన్ని డేక్షలు మూతలు తీసి చూశారు. అన్ని డేక్షల్లో మంచి భోజన పదార్థములు ఉన్నవి. వీళ్ళు చాలా ఆకలితో ఉన్నారు. ముందు వీళ్ళు తిని తర్వాత దొరికినంత ఓల్చుకొని తర్వాత అదే మనం చేసేది మంచి పని కాదు అని చెప్పి రాజుకు చెప్తారు. హల్లెలూయా. మన కరువు కాలంలో కూడా, మన కష్టకాలంలో కూడా, మన ఇబ్బంది కాలంలో కూడా దేవుడు నలుగురు కుష్ఠరోగుల ద్వారా అద్భుతమైన కార్యం చేశాడు. హల్లెలూయా. ఆకలి తీర్చాడు. అందరూ వదిలిపెట్టినటువంటి వ్యక్తులు, నిరాకరించినటువంటి వ్యక్తులు, వాళ్ళని తీసుకొచ్చి అద్భుతంగా దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏ రాజు జయించడానికి రాలే, ఎవరు కొట్టడానికి రాలే. ఆ షోమ్రోను పట్టణంలో కరువు చూస్తే రూపాయి ఒకటింటికి సన్నటి ఎవలును సన్నటి మానుకలు అమ్మబడతాయి కనుక రూపాయి ఒకటింటికి అని చెప్పారు. కనుక అలాంటి క్లిష్ట పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తే చెప్పాడు, దేవుడు ఆకాశం నుండి కిటికీలు తెరిచినా ఇలాంటివి జరగవు. కనుక దేవుడు అంటాడు 24 గంటల్లో వితిన్ ద 24 hours దేవుడు నీ దేశాన్ని సస్యశ్యామలంగా చేస్తాడు, నీ ఇంటిని సస్యశ్యామలంగా చేస్తాడు. నీకున్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు ఆ యొక్క నిరాకరింపబడిన వ్యక్తులను వాడుకొని ఆ దేశంలో కరువునంతా కూడా తొలగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కార్యం మన జీవితంలో చూడాలి. కనుక అలా చూడగలిగితే ఆ వ్యక్తిని ఆ ప్రజల యొక్క కంట్రోల్ కొరకు అక్కడ ఉంచితే ఆ వ్యక్తి ప్రజల తొక్కిడి చేత వాడు చనిపోయాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రత కూడా చూపిస్తాడు, దేవుని కోపం కూడా చూపిస్తాడు, దేవునికి ఎదురు మాట్లాడేటువంటి పరిస్థితి కూడా చూపిస్తాడు. నువ్వు కన్నులారా చూస్తావు కానీ ఒక్క మెతకైనా తినవని చెప్పాడు. మరి ఇక్కడ నిర్గమకాండంలో మనం చూస్తాం దేవుని యొక్క ఉగ్రత కూడా అలా ఉంటుంది. వాళ్ళు రుచి చూశారు, ఉగ్రత చూశారు, దీవెన చూశారు, వాళ్ళకు సమృద్ధిని చూశారు. వారికి దేవుని యొక్క కార్యం చూసి ఇంత గొప్ప దేవుడికి నేను ఒక ఉత్తరం రాయాలి, లేకపోతే ఒక పాట రాయాలని మోషేకు ఆసక్తి కలిగింది. హల్లెలూయా. మనం ఎక్కువ పాటలు ఎవరివి చూస్తాం, ఎవరు రాసినవి చూస్తాం, దావీదు రాసినవి చూస్తాం. కనుక ఈ పాట మోషే రాశాడు. కనుక ఆయన పాటలో ఉండేటువంటి అర్థం మనం చూస్తున్నాం. నీ మీదికి లేచి వారిని నీ మహిమతిశయమున అణిచివేయదు, నీ కోపాగ్ని అది వారిని చెత్త వలె దహించును. నీళ్ళు రాశిగా అయిపోయాయంట. దేవుడి కోపం ఎంత, దేవుడి ఉగ్రత ఎంత, దేవుని యొక్క శక్తి ఎంత. కనుక మన గ్లాస్ నీళ్ళని అట్లా పోస్తే ఊదలేం. కానీ అంత గొప్ప దేవుడు మన కొరకు, మన ప్రజల కొరకు, ఇశ్రాయేల్ కొరకు అటన్నిటినీ పాయలుగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క అతిశయాన్ని బట్టి దేవునికి వందనాలు. కనుక గాఢాంధములు సముద్రం మధ్య గడ్డ కట్టెను. శత్రువు ఏమనుకుంటాడు, శత్రువు ఏమనుకుంటాడో ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఏమని? తరి మీదను అనుకుంటాడు. రెండవది దోపుడు సొమ్ము పంచుకుందును అనుకుంటాడు. వాటి వల్ల నా ఆశ తీర్చుకుంది, నా కత్తి దూసదు, నా చెయ్యి నాకు బలం ఉంది, నాకు ఇది ఉంది అది ఉందని అనుకుంటాడు. కానీ దేవుడు అట్లా అనుకోడు. దేవుడు తప్పిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, కనికరిస్తాడు, దీవిస్తాడు. కనుక శత్రువు అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరు. హల్లెలూయా. తన దక్షిణాస్తం చేత మనల్ని ఆదుకుంటాడు. సముద్రమును వారిని కప్పెను. సీసం అంటే ఏంటి? గాజు పాత్రలు.
గాజు పాత్రలు వేసినా ఏమవుతాయి? అవి కిందకే పోతాయి. కనుక వాళ్ళందరినీ దేవుడు అట్లాగా చేస్తాడు. వాళ్ళందరూ మునిగిపోయేటట్లు, దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేటట్లుగా, దేవుడు వాళ్ళని మళ్ళీ అలా చూసినట్లుగా. మీరు ఎవరైనా పోయి గూగుల్లో చూస్తే ఇవన్నీ ఉంటాయి. నేను ఒక ఆయనకు మెట్టుగడలో ఒక ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అబ్బాయి అసలు మాటినకు పోయేవాడు. అరే సన్నీ, నీకు గూగుల్ అంటే బాగా ఇష్టం కదా, కంప్యూటర్ ఇష్టం కదా, గూగుల్లోకి పోయి చూడరా బాబు, నీవు ఇట్లా నీకు ఇష్టమైంది చూడు, ఒరిజినాలిటీ కనబడుతుంది అని చెప్తే అతను చూసి ప్రభుని అంగీకరించాడు. నీ అంతలు నువ్వు చదివితే, నువ్వంతలు నువ్వు ఇది చేస్తే దేవుడు నీ కొరకు కార్యం చేస్తాడు. ఒక ముస్లిం సైంటిస్ట్ ఇది చూసి ఆ కాలం యొక్క గుర్రాలు, రథాలు అన్నీ ఉండడం చూసి ఆయన ప్రభును గ్రహించాడు. కనుక అలాంటి పరిస్థితిలో దేవుని ఉగ్రత మీరు చూశారు అని చెప్పి దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు ఎవరిలో వెతుకుతున్నాడు? యేసు ప్రభు లాంటి వాడు, యెహోవా దేవుని లాంటి వేల్పులు అంటే అందరి దేవుళ్ళలో చూస్తూ ఉన్నాడు. అందరి దేవుళ్ళలో నీ వంటి వారెవరు? ఈయనలాగా పరిశుద్ధుడెవరు? ఈయనలాగా నీతిమంతుడెవరు? ఈయనలాగా ఆదరించేవాడెవరు? ఈయనలాగా పోషించేవాడెవరు? ఈయన మనల్ని ఎట్లా కాపాడాడో వేల్పులలో నీ వంటి పరిశుద్ధ దేవుడు. అందరూ ఒకటే అనుకుంటారు కొంతమంది. అందరు దేవుళ్ళు ఒకటే కదా సార్ అంటే, అవునవును ఒకటే. అందరూ ఒకటే, అందరూ ఒకటిలో ఆ ఒకటిలో రక్షించేవాడేవాడు. కనుక రక్షణ ఆ దేవుడిలో ఈ దేవుని యొక్క లక్షణాలు వెతుకుతూ ఉన్నారు ఇప్పుడు. కనుక ఈ వేల్పులలో నీ వంటి దేవుడెవరు? ఇంకేంటి? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడుగా కనబడుతున్నావు. పరిశుద్ధత, నీలాంటి పరిశుద్ధత ఎవడు? ఒక ఆయన చెట్టు చాటు నుండి కొడతాడు, ఒక ఆయన అట్లా కొడతాడు, ఒక ఆయన మెరుగులు మెడకేస్తా అంటాడు, ఒక ఆయన రకరకాలుగా ఉంటాయి. కానీ పరిశుద్ధతలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతలో చూడాలి. పరిశుద్ధత క్వాలిటీస్ అన్నీ. మనం కొన్నిసార్లు చెల్లని పేపర్లు ఎన్ని పెట్టుకొని ఇచ్చినా ఉద్యోగం రాదు. అసలైన అవసరమైనవి 1, 2, 3 ఇస్తే అవే వాళ్ళకి అవసరం. కానీ దేవుని వాక్యం చెప్తుంది క్వాలిఫికేషన్ ఏంటి? పరిశుద్ధతలో నీ వంటి వాడెవరు? తర్వాత స్తుతి కీర్తనను బట్టి నువ్వు పూజ్యుడవు. దేవుడు ఏం చేస్తాడు? అద్భుతములు చేస్తాడు. సముద్రం ఎట్లా వెళ్ళాలి, ఎట్లా అందరం చచ్చిపోతాం అనుకున్నారు. కానీ సముద్రం మమ్మల్ని ఇక్కడ నడిపించావు, చచ్చిపోవడానికా అంటారు. కనుక అలాంటి పరిస్థితిలో దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యాడు, దేవుడు జోక్యం చేసుకున్నాడు. కనుక పరిశుద్ధతను బట్టి నీలాంటి వాడేవాడు. తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ దక్షిణాస్తమును చాపితివి, భూమి వాళ్ళను మింగివేసింది. హల్లెలూయా. మళ్ళీ కనబడలేదు, ఇంకా వాళ్ళు శత్రువులు మళ్ళీ కనబడలేదు. దొరికిపోతారు అనుకున్నటువంటి సమయంలో దేవుడు వాళ్ళను మింగివేసేటట్లు చేశాడు. భూమి వాళ్ళను మింగివేసింది. చాలా సందర్భాల్లో భూమి వాళ్ళను మింగివేసినట్లు చెప్తాను. కనుక నీవు విమోచించిన ప్రజలు, దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలు, దేవుని రక్షణలోనికి తీసుకొచ్చిన ప్రజల్ని వాళ్ళు విమోచింపబడ్డారు. కనుక విమోచింపబడడం అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడినట్టు. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే హల్లెలూయా. నీ బలము చేతని వారిని పరిశుద్ధాలయంలోనికి తోడుకొని వచ్చావు. హల్లెలూయా. మన కొరకు మనంతలో మనం రాలే, దేవుడు మనల్ని ప్రేరేపించాడు కనుక ఈ మందిరావరణలోకి వచ్చాం. దేవుడు నడిపించాడు కనుక మనకి ఈ మందిరావరణలోకి వచ్చాం. దేవుడు విమోచించాడు కనుక మనం ఆయన సన్నిధిలో నిలబడ్డాం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు వెళ్దామన్నా చర్చి దొరకదు. కొన్ని చోట్ల వెళ్ళాలి చర్చి కంటే కూడా అది ఎక్కడో మనకు తెలియదు.
కానీ దేవుడు మనకిచ్చినటువంటి మందిరంలో దేవుని స్తుతించడానికి వచ్చాం. హల్లెలూయా. ఆయన గొప్పతనాన్ని పొగడడానికి వచ్చాం. ఆయన కీర్తిని కాపాడి మనం మహిమపరచడానికి దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధిలో నిత్య ఆనందం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఆయన సన్నిధి నేను ఎప్పుడు ఎక్కడికి పోవాలి అనేటువంటి పరుగులు. అలాంటి పరిస్థితిలో దేవుని వాక్యం మన జీవితంలో ప్రధానంగా నడిపిస్తుంది. హల్లెలూయా. ఊరికైనా అనుకుంటాం దేవుడు ఎర్ర సముద్రంలో ఆయన అందరి ప్రజలు, అట్లా కాదు. దాన్ని ఇన్ డీటెయిల్డ్గా మనం చూస్తే దేవుని కార్యం ఏంటో మనకు అర్థమవుతుంది. డీటెయిల్డ్గా చూడాలి. ఎలా ఒకసారి జారి పడితే అర్థమవుతుంది కదా, ఎందుకు జారావు, ఎక్కడ జారావు, ఎట్లా జారావు. జారి పడితే వర్షం వస్తే కొంచెం బురద అయిందంటే మనం నడవడిక చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కాపాడుతాడు. నాకు తెలిసిన ఒక ఆయన బస్సు వస్తుంది అని చెప్పి ఇట్లా వెనకకి జరిగితే కింద కాలు కింద రాయి వచ్చి స్లిప్ అయి పడ్డాడు. తల భాగం వెనక భాగం చిట్లిపోయింది. కేర్ హాస్పిటల్లో చనిపోయాడు. కనుక మనం ఎంత, మన బ్రతికెంత, అంతలో ఆవిరైపోయేటువంటి వ్యక్తులు. కానీ దేవుడు మనల్ని కాపాడాలంటే ఆయన అద్భుతమైనటువంటి దీవెన మన మీద ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే వ్యక్తులుగా దేవుడు నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నేను పోయాను అన్నట్లే దేవుడే నడిపిస్తున్నాడు, దేవుడే కాపాడుతున్నాడు. మనం గ్రహించం. నేను వెళ్ళా అనుకుంటే దేవుడు అంటాడు నువ్వు వెళ్ళట్లేదు, దేవుడు నిన్ను నడిపించాడు, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, దేవుడు నీ కొరకు ఒక స్థానం ఏర్పాటు చేస్తున్నాడు. కనుక జనములు విని దిగులు పడుదురు. నేను పోలేకపోయాను, వాళ్ళు పోయారేంటి అని దిగులు పడతారు. నేను చూడలేను, వాళ్ళు చూశారు అంటారు. చాలామంది ఇస్రాయేల్ దేశానికి పోయినామంటే మనం ఏమనుకోవాలి, అప్పుడు వాళ్ళు పోవడం ఏంటారు బాబు, నేను పోలే ఇంతవరకు కదా, నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి మన జీవితంలో ప్రధానంగా జరగాలి. కనుక దేవుడు అనేకమైన విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు వీళ్ళ పక్షంలో ఉన్నాడు కనుక ఈ దేశం వాళ్ళందరూ కూడా వణికిపోయారు, భయపడ్డారు, తర్వాత దిగులు పడ్డారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా దేవుని ప్రజలకు అధికమైనటువంటి, దేవుని ప్రజలను ముట్టుకుంటే ఏమవుతుందో అని అవతల వ్యక్తి జీవితంలో అధికమైన భయం కలిగిందంట. అధికమైన భయం కలిగింది. పగవారు రాతి వలె కదల అట్లానే భీష్మించుకొని ఉంటారు. కనుక దేవుని యొక్క భయం వాళ్ళలో ఉన్నది అని గ్రహించి, దేవుని యొక్క సన్నిధి వాళ్ళలో ఉన్నదని ఇతరులు వాళ్ళందరూ కూడా భయపడతారు. దేవుని యొక్క కృప మన మీద ఉంటే దేవుడు అద్భుతంగా మనల్ని కాపాడుతాడు. దేవుని యొక్క సన్నిధి మనకు దీవెనకరంగా ఉండాలి. తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుంది? కనుక దేవుని కొరకు మందిరం కట్టిస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ ఆయన నడిపించి ఆయన స్తుతించడానికి యోగ్యులుగా చేస్తాడు అన్నాడు. ఎంతసేపు? నిరంతరం అంటే అన్ని కాలాలు, అన్ని సమయాల్లో ఏలువాడుగా ఉంటాడు. దేవుని వాక్యం చెప్తుంది. ఈ సొలొమోను కట్టించిన మందిరం 2 Chronicles 7:13, 14, 15, 16 చదవండి. 2వ దినవృత్తాంతం గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం.
ఈ స్థలమందు చేసేప్పుడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు నిత్యము ఏం మాట్లాడుతున్నామో ప్రతి నిత్యము ఆలకిస్తాడంట. దేవుడు తన కనుదృష్టి ఆ మందిరం మీద ఉంచుతాడంట. తర్వాత నా పేరు ఈ మందిరానికి నిత్యంగా ఉండినట్లు నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచితిని. దేవుని యొక్క సన్నిధి ఈ మందిరంలో ఉంటుంది. దేవుని సన్నిధి తన ప్రజలతో ఉంటుంది. దేవుని సన్నిధి ఎంత కష్టం వచ్చినా వాళ్ళతో ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవునికి వ్యతిరేకమైన దాంతో దేవుడు ఉండడు అనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు తన ప్రజల్ని ఎట్లా కాపాడాలో, ఎలా కరువస్తే ఎట్లా కాపాడాలో, దీవెనకరంగా ఎట్లుండాలో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో అద్భుతం చేయాలి అంటే, మనకి నయమాను కుష్ఠరోగం తెలుసు. ఆయన 6 సార్లు కూడా మునిగినా ఏమీ కాదు. 7వసారి మునిగినప్పుడు పసిపిల్ల వాడి దేహం వలె ఉన్నది. అంతకుముందు ఆయన ఏమనుకున్నాడు? అబ్బా, మా ఊర్లో నదులు లేవా, మా దేశంలో నదులు లేవా, నేను ఇక్కడ మురికి నదిలో మునగాల అనుకున్నాడు. దేవుడు తనకు రావాల్సిన మహిమ ఎవరికీ ఇవ్వడు. హల్లెలూయా. కనుక దేవుడు తన కార్యం ఆయన సంపూర్ణంగా చేస్తాడు. కనుక దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినా నిరర్ధకం కాదు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఎరుకో గోడల్ని పల్లగొట్టడానికి ఆయన 7 రోజులు తిరగాలి. ఆ 7వ రోజు మొత్తం మళ్ళీ అందరు 7 సార్లు తిరగాలి. అప్పుడైతే ఆ గొప్ప కార్యం దేవుడు అక్కడ జరిగించాడు. హల్లెలూయా. దేవుని యొక్క కార్యములన్నీ కూడా మన జీవితంలో జరగాలి. కనుక ప్రతిసారి కూడా దేవుడికి మనం లోబడి ఉండాలి. కనుక మోషే గారు రాసిన కీర్తన ఏంటది? ఏంటది? ఎన్నో కీర్తన ఏమోండి, మాకేం తెలుసా. కనుక దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి. ఊరికైనా కీర్తన రాయాలి మోషే గారు. ఏదో వాళ్ళు రాశారు కదా, నేను ఒక గీతం రాస్తాను రాయాలి. దేవుడు అతన్ని ప్రేరేపించి ఈ గొప్ప కార్యం జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అన్ని బాధలు, ఎన్ని బాధలు వచ్చాయో, ఈయన బాధలన్నీ రాస్తుంటే మన బాధలు కూడా గుర్తొస్తాయి, మన కష్టాలు కూడా గుర్తొస్తాయి, మన నిందలు కూడా గుర్తొస్తాయి, మన హింసలు కూడా గుర్తొస్తాయి. వాటన్నిటి నుండి దేవుడు మనల్ని తప్పించాడు. హల్లెలూయా. తప్పిస్తాడు కూడా కదా. ఆయనకు విరుద్ధంగా ఏర్పడబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. కనుక దేవుని యొక్క కార్యం మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. కనుక దేవుడు నామానికి మహిమ రావాలి. ఆయనకు మహిమ తెచ్చేటట్లుగా మనం ఆయన ఆరాధిస్తే దేవుడు మనల్ని అద్భుతంగా దీవిస్తాడు. కనుక దేవుని యొక్క కార్యం నా జీవితంలో జరగాలి అనే ఆశ మనకు ఉండాలి. అలాంటిది ఉంటే ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేయగలిగినటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకం అని దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలం. కనుక అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. మీ అందరు కూడా ఈరోజు నడిపించారంటే ఎవరు నడిపించారు? దేవుడే నడిపించాడు. ఈరోజు ఆయన మాటలు ఆలకించాలంటే ఆయనే నడిపించాడు. కనుక ఆయన మనకు సమస్తాన్ని దయచేసేవాడు. కనుక ఆ గొప్ప రక్షకుడిని బట్టి మనం దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మంచితనం, మీ గొప్పతనం ప్రభా వర్ణించలేము. వర్ణించడానికి మా ప్రభా మా జీవిత కాలం అంతా కూడా సరిపోదు నాయన. అంత గొప్ప వాత్సల్యం, ప్రేమ, జాలి, దయ, కనికరం గల దేవా. అయా, ప్రతి సెకండ్ కూడా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా. ప్రతి విధమైన శోధన నుండి, బాధల నుండి, వేదన నుండి, రోగం నుండి, కీడు నుండి, దుష్టుల నుంచి ప్రభా, ప్రతి విధమైనటువంటి అపవాది శక్తుల నుండి మమ్మల్ని కాపాడుతున్న దేవా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము ఏ గడాంధకారపు లోయలో ఉన్నా
అక్కడ నుండి మీరు మమ్మల్ని కాపాడుతారు. శత్రువు మమ్మల్ని భయపెట్టినప్పటికీ, బాధపరిచినప్పటికీ మీరు మమ్మల్ని కాపాడుతారు నాయన. అయ్యా, మీ ప్రజల మీద మీరు క్షేమాన్ని అనుగ్రహిస్తున్నారు. అయ్యా, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుట్టును ముట్టినవాడితో సమానం అని చెప్పారు. మీ కనుగుట్టును ముట్టగలిగినటువంటి వ్యక్తి ఎక్కడానైనా ఎవరు ఉన్నారు ప్రభా? అంత గొప్ప రక్షకుడు మమ్మల్ని మీ కృపలో చూస్తున్నందుకు స్తోత్రం, దీవిస్తున్నందుకు వందనాలు. మా కరువులో, మా సంతోషంలో, మా దుఃఖంలో, మా వేదనలో, మా శోధనలో, మా అజ్ఞానంలో మీరున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దీవించండి. ఈ దినం విచ్చేసినటువంటి వాళ్ళందరిని బట్టి వందనాలు. ఏదో ఎగ్జామ్స్లో పాస్ చేసి ప్రభా ఉన్నతమైనటువంటి దీవెనల కొరకు, ప్రభా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, మానక మరొక నిత్యము మీరందరి కొరకు ప్రార్థన చేసే భాగ్యం దయచేసినందుకు కృతజ్ఞతలు. ఏదో చిన్న బిడ్డ ప్రభా తొలిసారి మందిరంలోకి అడుగుపెట్టి ఉంటుండగా ఆ బిడ్డను, వారి తల్లిని ప్రభా, మీ వారి తండ్రిని దీవించి ఆశీర్వదించండి. సమస్తమైనటువంటి దీవెనలతో నింపి ఆయన ఆరోగ్యం, క్షేమమును, ఏ దారిద్రత వారి దరిదాపులకు చేరకుండా ప్రతి ఒక్కరిని దీవించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్